క్రీస్తునందు మిక్కిలి ప్రేమైనటువంటి ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ప్రియబిడ్డలారా, బాగున్నారు కదా? ఈరోజు మన యొక్క ధ్యానాంశము 3 రొట్టెలు. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదు అని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా. ఈ వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, ఈ వాక్యమును ఆశీర్వదించి ఈ వాక్య భాగంలోని సత్యములను మీరు నీ బిడ్డలతో మాట్లాడండి, బయలుపరచండి, నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఈ సమయం అంతటి నీ ఆధీనంలో ఉంచుకొని నాయన మీరే చక్కగా ఈ వాక్యాన్ని బోధించి మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ స్నేహితుడు బ్రతిమాలి ఆయనను గోజాడి 3 రొట్టెలు అడుగుతున్నాడు. ఈ 3 రొట్టెలు వాక్యంలో మనం చూసినట్లయితే ఈ ఆత్మీయంగా ప్రాణమును కావలసిన రొట్టె, శరీర అక్కర్లకు కావలసిన రొట్టె, ఆత్మీయ అక్కర్లు తీర్చే రొట్టెగా మనము గ్రహించాలి. కాబట్టి ప్రాణానికి కావలసిన రొట్టె, శరీర అక్కర్లకు కావలసిన రొట్టె, ఆత్మీయ అవసరతలు తీర్చే రొట్టె. కాబట్టి ఈ రొట్టెలో మనకు మంచి చక్కని భావాన్ని ప్రభువు ఈ రొట్టెల ఉపమానం ద్వారా మనకు అందిస్తున్నాడు ప్రియబిడ్డలారా. కాబట్టి మొదటిగా రొట్టె వచ్చేసి జీవపు రొట్టె. ఈ రొట్టెల యొక్క పరమార్థము మనం అర్థం చేసుకుంటే వాక్యానుసారంగా చూస్తే ప్రాణానికి, శరీరానికి, ఆత్మకు వీటన్నిటికీ సంధిస్తున్నాయి. ఈ రొట్టెలు మనం గోజాడుకోవాలని ప్రభు మనకు ఈ 3 రొట్టెలు ఇస్తున్నాడు. ప్రాణానికి, శరీరానికి, ఆత్మకు ఈ మూడిటికి గోజాడుకోవాలి. ఈ ఉపమానం మనకు ఎట్లా వర్తిస్తున్నదంటే, మనం కూడా ప్రభువును మన ప్రాణానికి, మన శరీరానికి, మన ఆత్మకు కావలసిన రొట్టెలు గోజాడాలని ప్రభువు ఈ 3 రొట్టెలు మనం గోజాడుకుంటే మనకిస్తాడు. ఆ రొట్టెలు ఏంటంటే, ఈ ఒకటి జీవపు రొట్టె, రెండవది పిల్లల రొట్టె, మూడవది ఆత్మ సంబంధమైన రొట్టె. జీవపు రొట్టె యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో, జీవాహారము నేనే, ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే. ప్రియబిడ్డలారా, యేసు ప్రభు యొక్క శరీరమే జీవాహారం. ఎందుకంటే ఆయన జీవం ధారపోసాడు కాబట్టి అది జీవాహారమైంది. కాబట్టి మనము మృతి చెందినటువంటి మన ప్రాణము తెప్పరిల్లడానికి మనలో ఈ యేసయ్య యొక్క జీవాహారం, ఆయన శరీరము మనలో జీవాన్ని ప్రవేశపెడుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవము మనలో కనబడడానికి, మనము నిత్యకాలము జీవించడానికి, మనము సంతోషించడానికి, మనలో నిత్య జీవం మనలో తెచ్చుకోవడానికి ఈ యొక్క జీవాహారం. కాబట్టి మానవుడు పాపం చేసినప్పుడు అతని యొక్క ప్రాణము మృతి పొందుతూ ఉంది. ఎందుకంటే పాపం వలన కలుగు జీతము మరణం. కాబట్టి పాపం చేసిన వాళ్ళందరూ కూడా చచ్చిన వారితో సమానమే. అదే రకంగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో స్టార్టిన్ సంఘానికి చెప్పబడిన మాట ఏమిటంటే, జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ
నీవు మృతుడవే. మనమందరం కూడా బ్రతికున్నామని చెప్పుకుంటున్నాం, ఎందుకంటే పాపం చేసి బ్రతుకుతున్నాం. అయితే జీవిస్తున్నామని నామమాత్రమే నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు మృతుడవే. పాపం చేసి బ్రతుకున్న వాళ్ళు చెప్పుకోవడానికే బ్రతుకున్నామంతే. కాబట్టి మనం చచ్చిపోయిన వారితో సమానమైన వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము ప్రతిరోజు 3 పూటల ఆహారం తింటే మన శరీరము బాగా బలంగా ఉంచుకోగలుగుతాం. మన ప్రాణానికి ఆహారము కావాలి కదా. మన ప్రాణానికి ఆహారము, మన ప్రాణానికి జీవం ఇచ్చేది, మరణించకుండా ఏదది? ఆ జీవపు రొట్టె. ఆ జీవపు రొట్టె యేసే. ఆనాడు అరణ్యంలో మరి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు మన్నాను కురిపించినాడు. వాళ్ళు ఆ మన్నాను తిని ఆ దేవదూతల ఆహారం భుజించి బలవంతులై వాళ్ళు అక్కడ ఆ కానానుల్లో 7 జాతుల వారిని జయించాడు. అంత బలం పొందారు వాళ్ళు. ఇప్పుడు మనకున్న ఆహారం ఆ పరలోకపు మన్నా ఏమిటంటే వాక్యమే. కాబట్టి ఈ వాక్యమే ఈనాడు మనకు పరలోకంలో మన్నాగా మరి భుజిస్తున్నాం ప్రియబిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యమే మనకు జీవాహారం. కాబట్టి ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శరీరము ఆ విరిచి ఆయన జీవపు రొట్టెగా మనకిస్తున్నాడు. ఆయన శరీరాన్ని ఎరగొట్టుకొని ఆ శరీరాన్ని ఒక రొట్టెగా మనకు ఇస్తున్నాడు. కాబట్టి మనం ఒక ప్రభు ఆరాధన, ప్రభు బల్లలో ఇది నా శరీరం అని ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క రొట్టెను క్రీస్తు శరీరముగా మనం భుజిస్తున్నాం. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆ యొక్క ఆ రొట్టెను ప్రభు యొక్క శరీరముగా మన విశ్వాసం ద్వారా అది మనలో, ఆయన శరీరంగా మనలో ప్రవేశించి మనకు జీవాన్నిస్తుంది. పాప మరణంలో మనం ఉంటే ఆయన యొక్క జీవాహారం తినడం వల్ల మన ప్రాణము తిరిగి బ్రతికించబడుతున్నది. కాబట్టి ఒకటి జీవపు రొట్టె, రెండవది పిల్లల రొట్టె. ప్రియబిడ్డలారా, ఈ యొక్క మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పాను. రెండవ రొట్టె పిల్లల రొట్టె. యేసు ప్రభువుకు వద్దకు వచ్చినటువంటి కానాను స్త్రీ, నా కుమార్తె దెయ్యం పట్టింది, చాలా బాధపడుతుంది అని కేకలేసింటే యేసు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అని చెప్పాడు. ప్రభు సెలవిచ్చినట్టు ఈ మాట, ఈ రొట్టె చూస్తాం. మొదటి మాట జీవ రొట్టె, అది ప్రాణానికి చెందింది. రెండవ మాట ఇది పిల్లల రొట్టె, ఇది దైవిక స్వస్థత, ఆరోగ్యమునకు సూచనగా ఉంది ప్రియబిడ్డ. కాబట్టి మనము దేవుని బిడ్డలమైతే హక్కుపూర్వకంగా మనకు శరీరమునకు అవసరమైన దైవిక స్వస్థత కొరకు, ఆరోగ్యము కొరకు, ఇహ సంబంధమైన సమస్త ఆశీర్వాదాల కొరకు సంతోషంగా మనము అనుభవించగలం. ఎప్పుడు మనం దేవుని పిల్లలమైతే, మనం దేవుని బిడ్డలమైతే హక్కుపూర్వకంగా ఆ పిల్లల రొట్టె మనం తింటే, ఆ పిల్లల రొట్టె ద్వారా మనకు ఇహ సంబంధమైనటువంటి సమస్త ఆశీర్వాదాలు పొందుకుంటాం. అది ఆరోగ్యం కావచ్చు, స్వస్థత కావచ్చు, ఇంకా సంతోషము, అన్నీ కూడా ఆ పిల్లల రొట్టె భుజించినప్పుడు మనకు దొరుకుతుంది. బిడ్డ, యేసు ప్రభు తన పిల్లలకి ఇస్తాడు. ఆ పిల్లలకి ఇచ్చిన రొట్టెలు భుజించే వారందరికీ కూడా సంతోషము, ఆరోగ్యము, వారికి స్వస్థత, ఇక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ వచ్చే అది దైవిక స్వస్థతనిచ్చే పిల్లల రొట్టె. కాబట్టి దేవుడి బిడ్డరాలా, మనం దేవునికి దూరంగా నిలబడి ఉంటే దేవుని పిల్లలము కాలేం. మనము దేవుని పిల్లలుగా దూరంగా నిలిచిన ఎడల దేవుని పిల్లలు ఎలాగైతే దూరంగా ఉండే దేవురు, వాకిలి అవతల దూరంగా నిలబడే దేవురు బిచ్చగాళ్ళు. అమ్మారంత అన్నం పెట్టమ్మా, అమ్మారంత రొట్టె వేయమంటారు. మనం దూరంగా బిచ్చగాలగా కాదు, ఆయన పిల్లలుగా ఆయనకు దగ్గరగా ఉంటే
ఆయన మన పిల్లల రొట్టె మనకు తినడానికి మనకు అనేక ఆశీర్వాదాలు కలిగిన రొట్టె ఆయన మనకిస్తాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ కానాను స్త్రీ తన యొక్క దేవుని బిడ్డగా కావాలనుకోలేదు. ఆమె కేకలేసింది, గోజాడింది, బాగానే ఉంది. ఏం కావాలా ఆమెకు? కేవలము అద్భుతం, కేవలము తన బిడ్డ బాగుపడాల, తన బిడ్డ బ్రతకాల. అంతేకాని ఆమె ఆ బిడ్డకు స్వస్థత పొందిన తర్వాత వెళ్ళిపోయింది. మన తర్వాత ఏమో. అలాగే ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారు? యేసు ప్రభును, ఈ జీవరొట్టి కావాలంటే దేవుని యేసు ప్రభును సొంత రక్షకుడిగా, తమ తండ్రిగా మరి అంగీకరించుకోకుండా దానికి మాత్రం ఇష్టపడరు. ఏం చేస్తున్నారు? మా పిల్లలకు దెయ్యం పట్టింది, స్వస్థత పొందాలా, ప్రార్థన చేయండి. మరి ఆ దెయ్యాలు ఎల్లగొట్టడానికి, రోగాలు బాగుపడడానికి, వాళ్ళ కష్టాలు తీరిపోవడానికి దీనికి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఇవన్నీ కూడా యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, యేసు ప్రభు మాత్రం వద్దు, రొట్టె మాత్రము కావాలా, వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు స్వస్థత పొందాలా. అలా చాలామంది, ఎంతోమంది వస్తూ ఉంటారు ప్రభు దగ్గరికి వచ్చి, అమ్మ మా బిడ్డకు ప్రార్థన చేయి, మా పిల్లోడు పాసు కావాలా ప్రార్థన చేయి. అన్యులు కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటుంటారు, బాగుపడాలా. కానీ యేసు ప్రభు మాటలేని నిజంగా ఈయన దేవుడమ్మా, ఈయన పాపాన్ని క్షమించే దేవుడు, మనందరి కోసం ఆయన మరణించాడా, పాపాలను క్షమిస్తాడా, నా కొరకు ప్రాణం పెట్టాడా అని దేవుని అంగీకరించరు. కానీ వారికి ఏం కావాలా? ఇవన్నీ స్వస్థతలు కావాలా, దెయ్యాలు ఎల్లగొట్టాల. ఇలా చాలామంది క్రీస్తు దగ్గరికి, క్రీస్తు వద్దు, క్రీస్తుని అంగీకరించరు. కానీ ఈ రొట్టెలు కావాలా, పిల్లల రొట్టెలు కావాలా, పిల్లల ఆశీర్వాదాలు కావాలా వాళ్ళకు. ఎంతోమంది పిల్లలు కూడా, మా పిల్లలతో పాటు చదువుకుంటాం, కాలేజీ పిల్లలు, ఏంటి అవ్వ నా కొరకు కూడా ప్రార్థన చేయి, నాకు మంచి మార్కులు రావాలా. వాళ్ళ దేవుళ్ళు కానీ మనకు కూడా మన ప్రార్థన చేస్తే, ఒకవేళ వీళ్ళు ప్రార్థన చేస్తే నాకు మంచిగా వస్తాయేమో, వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ యొక్క పిల్లల రొట్టె కోసం, పిల్లగా నేను దేవుని బిడ్డగా దేవుని అంగీకరించి ఆ రొట్టెను పొందుకోవడానికి రావడం లేదు ప్రియబిడ్డలారా. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయని వాక్యం చెప్తుంది. కానీ ఆయనను వెతక్కోకుండా, ఆయనను అంగీకరించుకోకుండా అన్నీ కావాలంటారు ఈనాడు క్రైస్తవులు బిడ్డలు. మనం కూడా అలాగే ఉన్నాం. ఒకసారి ఆలోచించేయండి, మనకు అన్నీ జరగాల, కానీ దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్యాన్ని వెతికే వరంగా, దేవుని నీతిని అనుసరించే వరంగా ఉంటే చాలు, మనకు అన్నీ అనుగ్రహింపబడతాయని మరియు తెలుసుకోండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ప్రభువుని ఎదుగుతే చాలు. యేసయ్య ఎంత మంచి దేవుడు, నా రక్షకుడు, నా ప్రాణదాత, నా విమోచకుడు, నాకు అన్నీ ఇవ్వగలిగిన దేవుడు, నా సహాయకుడు, నమ్మదగినవాడు అని ఆయనను వెతికి చూడండి. దేవుని రాజ్యం నాకు కావాలి, ఆయన ఉండే చోటు నేను ఉండాలి. ఇట్లా వెతికితే నీకు ఈ లోకంలో ఏం కావాలో అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము దేవుని బిడ్డలాగా ఉన్నామా? దైవిక స్వస్థత పొందడానికే పాకులాడుతున్నామా? కాబట్టి ప్రియబిడ్డలారా, మనం దేవుని బిడ్డలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎందరైతే యేసు ప్రభువును అంగీకరిస్తారో వారందరికీ దేవుని బిడ్డలయ్యే అధికారం యేసయ్యకుంది. నువ్వు అంగీకరిస్తే చాలు, ఆయన రక్షకుడిగా నువ్వు దేవుని బిడ్డవైపోతావు. అంగీకరించకుండా, దేవుని బిడ్డవు కాకుండా ఆయన దగ్గర రొట్టె ముక్కలు కింద పడినట్టు తింటానంటే ఎట్లా? కాబట్టి ఎందరైతే తన్ను అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారము అనుగ్రహించండి అని వ్రాయబడింది. కాబట్టి మనము దేవుని పిల్లలమైతే దేవునికి వారసులం. మన పిల్లలు మనకు వారసులు కదా, మనం దేవుని పిల్లలమైతే దేవునికి వారసులం. కాబట్టి క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడితే
మనం కూడా క్రీస్తుకు వారసులమే. క్రీస్తుతో పాటు ఆయన వారముగా, ఆయనతో పాటు మనం శ్రమపడిన వారంగా ఉంటే మనమందరం కూడా క్రీస్తు వారసులమే. కాబట్టి పిల్లల రొట్టె కేవలము ఆహారం మాత్రమే కాదు ప్రియబిడ్డ, మన శరీరానికి అవసరమైన జీవము, సుఖము, బలము అంతా ఆ పిల్లల రొట్టెలో కూడా ఉంది. ఈ లోక జీవితము కావలసిన సమస్తము ఆశీర్వాదాలు ఈ పిల్లల రొట్టెలో ఉంది. కాబట్టి ప్రేమగల తండ్రి మరి ఆయనకు దూరంగా ఉండి వెళ్ళి పోయినటువంటి చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ చిన్న కుమారునికి తినడానికి ఆహారం లేదు. ఆ పందుల తినే ఆ పొట్టును తినాల ఆహారం అనుకున్నాడు, అది కూడా దొరకలేదు. తండ్రికి దూరం అయ్యేలాక ఆహారం దొరకలేదు ప్రియబిడ్డ. తిరిగి ఆయన ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో, ఆయన దగ్గరకు తండ్రికి దగ్గరకు వచ్చినప్పుడు ఆహారమైనా దొరికింది. ప్రశస్తమైన వస్త్రాలు, ఉంగరము తొడిగినాడు, వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు, పాదములకు చెప్పులు, క్రొవ్విన దూడను తో విందు చేశాడు, వాయిద్య సంగీత నాట్యాలతో ఎంతో సంబరం చేశాడు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా ఉంటావా? దూరంగా ఆ బిచ్చగాని వల్లి అడుక్కుంటుంటావా? ఏమడుగుతున్నావు? దగ్గరగా తండ్రికి బిడ్డగా నువ్వు దగ్గరికి పోతే ఆయన తన పిల్లల రొట్టె తనకిస్తాడు. కాబట్టి ప్రభు ఇచ్చిన వాగ్దానము మనకు నమ్ముకోవాలి ప్రియబిడ్డలారా. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్నప్పుడు ఆయన యొక్క శరీరమే మన శరీరంలో ఏకమవుతూ ఉంది. ఆయన రక్షణ మరి ఆయన రక్తము మన రక్తంలో ఏకమైపోతుంది. కాబట్టి అది దైవిక స్వస్థత కూడా, దైవికమైన ఆరోగ్యం మనకు కలుగజేస్తుంది ప్రియబిడ్డ. ఇంకా ఆత్మ సంబంధమైన రొట్టె. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపను అడిగితే చేపకు బ్రతుకులుగా ప్రామునిచ్చునా? ప్రియబిడ్డలారా, ఈ వాక్యములో దేవుడు తండ్రిని, మన తండ్రి చేపను అడిగితే పామునిస్తాడా? పరలోకముందున్న మన తండ్రి ఇంకా గొప్పవాడు కదా. ఆయన ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని చెప్పబడుతుంది. లోకాసువార్త 11వ అధ్యాయంలో 11వ వచనం 13వ వచనం వరకు చూస్తే. కాబట్టి మొట్టమొదటిగా మనము జీవపు రొట్టెను గురించి తెలుసుకున్నాం. రెండవది ప్రాణముకు ఆధారమైనటువంటి పిల్లల రొట్టె. ఇప్పుడు ఇది మూడవది, ఇది దైవిక స్వస్థత ఆరోగ్యం ఇస్తుంది పిల్లల రొట్టె. మూడవదిగా ఆత్మ సంబంధమైన రొట్టె. ఆత్మ సంబంధమైన రొట్టె ఏమిటంటే అది పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆత్మీయ అక్కర్లు తీరుస్తుంది. ఇది ఈ ఆత్మీయ ఫలాలు ఇస్తుంది. 9 ఆత్మ ఫలాలు, ఆత్మ వరములు మనకు దయచేసేదే ఈ యొక్క ఆత్మ సంబంధమైన రొట్టె. పరిశుద్ధాత్మ మనకు ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు ఇస్తుంది. ఈ రొట్టె ఎక్కడి నుంచి వస్తుంది? పైనుండి వస్తుంది. అంటే పైనుండి వచ్చేటువంటి శక్తి. కాబట్టి నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నానని ప్రభు చెప్తున్నాడు. మీకు పైనుండి శక్తిని పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని ఆయన శిష్యులతో చెప్పినాడు ప్రియబిడ్డ. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు మనము శుద్ధీకరింపబడతాం, మన హృదయం. కాబట్టి మనము తండ్రి బిడ్డలముగా అనుబంధం, ఈ బంధుత్వం మనకు బాగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ బంధుత్వాన్ని, తండ్రి బిడ్డల బంధుత్వాన్ని బట్టి ఆయన మనం దగ్గరగా ప్రార్థించితే, విశ్వాసంతో అడిగితే ప్రభు నిశ్చయంగా మనకు అభిషేకిస్తాడు, ఆత్మ అభిషేకం. కాబట్టి రక్షణ పొందడానికి దేవుడు మనకు ఆత్మ అభిషేకం కావాలి. రక్షించబడిన తర్వాత ఇంకా ఆగిపోకూడదు బిడ్డ. పరిశుద్ధాత్మ అనే రొట్టె మనకు అవసరం ఉంది. కాబట్టి పరలోకపు తలుపు తట్టితే మనకు ఆయన ఈ 3 రొట్టెలు అడగాల.
ఆ పరలోకపు తట్లు తట్టి, ప్రభా ఈ 3 రొట్టెలు నాకు దయచేయి ప్రభా, నీ జీవపు రొట్టె, పిల్లల రొట్టె, ఆత్మీయ రొట్టె, ఈ 3 రొట్టెలు దయచేయి ప్రభా, నేను నా స్నేహితులకు పెట్టాలి అని మనం గోజాడు కావాలి ప్రియబిడ్డలారా. జీవపు రొట్టె, పిల్లల రొట్టె, ఆత్మ సంబంధమైన రొట్టె ఆయన మనకు దయచేస్తాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ 3 రొట్టెలు మన ప్రార్థనలో గోజాడు కావాలి. రొట్టెలంటే మనం తినే రొట్టెలు కాదు, ఆ రొట్టెలతో సాదృశ్యంగా చెప్పినాడు. జీవపు రొట్టె, పిల్లల రొట్టె, ఆత్మ సంబంధమైన రొట్టె. కాబట్టి జీవపు రొట్టె యేసు ప్రభువే, నేనే జీవాహారం, ఆయనను మనం తినాలి. ఆయన రొట్టెగా ఆయన మనకు జీవాహారంగా మనలో ప్రవేశిస్తున్నాడు. పిల్లల రొట్టె ఆయన బిడ్డలుగా మనం అయిపోతే, ఆయనను అంగీకరిస్తే, ఆయన మనకు బిచ్చగాళ్ళగా కాకుండా తన పిల్లలుగా ఆ రొట్టె ఇస్తే అది దైవిక స్వస్థత, ఆరోగ్యము, అన్నీ ఆయన సంతోషం అన్నీ కూడా పిల్లల రొట్టెలు. పిల్లలకు తండ్రి రొట్టెలు ఇచ్చి ఎంత సంతోషపరుస్తాడో అట్లా అన్నీ ఆ పిల్లల రొట్టెల కాడ మనకు దొరుకుతాయి. కాబట్టి మనం సంతోషంగా ఉండాలా, స్వస్థతగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అవన్నీ కావాలంటే పిల్లల రొట్టె కావాలి. మన ఆత్మీయంగా మరి ఎదగాలి, పరలోక రాజ్యం చేరాలి, దేవునికి హత్తుకొని ఉండాలంటే ఆత్మీయమైన రొట్టె, ఆత్మ అభిషేకం మనకు అవసరమై ఉంది. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆత్మ సంబంధమైన రొట్టెను కూడా అడగాలి ప్రియబిడ్డలారా. కాబట్టి ఆ యొక్క పైనుండి వచ్చే ఆత్మశక్తి అది పైనుండే వస్తుంది అది. కాబట్టి ప్రభు శిష్యులకు చెప్పాడు, ఆ ఆత్మశక్తి వచ్చేంతవరకు కనిపెట్టుకొని రండి. మనం కూడా ప్రభా నాకు ఆత్మ సంబంధమైన రొట్టె, ఆ పైనుండి వచ్చి ఆ శక్తి నాకు కావాలి, ఆ ఆత్మ వరములు, ఆత్మ అభిషేకము నాకు కావాలి, ఆత్మ ఫలాలు నేను పండాలి, ఈ 3 రొట్టెలు నాకు కావాలి ప్రభా, నేను నా స్నేహితులకు పంచడానికి అని మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొంది శుద్ధీకరించబడి, ఆత్మచేత మనం శుద్ధీకరించబడిన తర్వాత మనము తండ్రి బిడ్డల అనుబంధం మనకు ఏర్పడుతుంది, తండ్రి బిడ్డల బంధుత్వం మనకు వచ్చేస్తుంది. ఆయన వారసులంగా మనం కావాలంటే ఆసక్తితో, పట్టుదలతో ప్రార్థించి అడిగితే, విశ్వాసంతో అడగండి, ప్రభు నిశ్చయంగా ఈ 3 రొట్టెలు మనకు దయచేస్తాడు. కానీ రక్షణ పొందినంత మాత్రాన ఆగిపోకుండా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కూడా మనం గోజాడి, మరి ఆ పరలోక తలుపు తట్టి ఈ రొట్టెలను దయచేయమని ప్రభువా అని అడిగి ఆయనను ఆ జీవపు రొట్టెను, పిల్లల రొట్టెను, ఆత్మ సంబంధమైన రొట్టెలను అడిగితే ఆయన మనకు దయచేస్తాడు. ఆయన ఈ రొట్టెలు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వోన్నతుడైన తండ్రి, నీ కృపగల దయగల నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో నాయనా, నిన్ను మేము తండ్రి సమీపించి నీ యొక్క పరలోక తలుపును తట్టి నాయన 3 రొట్టెలు కోరుకుంటున్నాం ప్రభువా. ఈ బిడ్డలందరూ కూడా ఈ 3 రొట్టెలు అడగాలి నాయనా. నీ యొక్క జీవపు రొట్టె, నీవే జీవాహారమైన, నీ జీవం దారపోసావు కాబట్టి నీవే జీవపు రొట్టెగా మారి మాకు జీవాహారం ఇస్తున్నావు, మమ్మల్ని జీవింపజేస్తున్నావు. పాపం వలన మేము చచ్చిపోయిన వారంగా ఉంటే తిరిగి నీ జీవంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావు. ఈ జీవపు రొట్టె ద్వారా మాలో ప్రవేశించి మాకు జీవాన్ని ఇస్తున్నావు ప్రభువా. అలాగే మేము నీ బిడ్డలుగా మేము అంగీకరించి తండ్రి నాయనా, నీ యొక్క పిల్లల రొట్టెను మేము పొందుకోవాలి ప్రభువా. నీ బిడ్డలుగా ఉంటే ప్రభువా మేము నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికి నీ బిడ్డలుగా నీవిచ్చే పిల్లల రొట్టెను మేము భుజించగలము ప్రభువా. కాబట్టి నీ బిడ్డలుగా ఉండాలంటే నిన్ను అంగీకరించాలి. నిన్న బిడ్డలందరూ కూడా నీవు తండ్రివి, మేము పిల్లలమని అంగీకరించి నాయన పిల్లల రొట్టె ద్వారా నీ బిడ్డల దైవిక స్వస్థత పొందడానికి పరిపూర్ణమైన ఆరోగ్యము, సంతోషము నాయన సమస్తము దొరుకున్నట్లుగా కృప చూపండి ప్రభువా. మేము నిన్ను అంగీకరించకుండా నీ అద్భుతాలు కోరుకునే వారంగా కాకుండా
పాపములో మృతి చెందిన వారంగా ఉన్నాం. ప్రభా, మమ్మలను నీ జీవపు రొట్టెతో బ్రతికించు. అలాగే మా ఆత్మకు కూడా ఆత్మీయమైనటువంటి రొట్టె కావాలి ప్రభా. ఆ ఆత్మీయ రొట్టె నీ ఆత్మ అభిషేకమే ప్రభా. పరలోకం నుండి వచ్చే నీ ఆత్మశక్తి మాకు కావాలి. నీ ఆత్మతో అభిషేకించి మమ్మలను ప్రభా మరి నిత్యము నీతో జీవించడానికి మాకు అభిషేకము, ఆత్మవరములు, ఆత్మ ఫలములు మాకు దయచేయండి ప్రభా. ఆత్మీయంగా మేము బలపరచబడి నాయనా నీతో ఆత్మ సంబంధంగా తండ్రి బిడ్డల బంధం కలిగి నీకు సన్నిహితంగా జీవించడానికి నీ పరలోక తలుపులు తట్టుతూ ఈ 3 రొట్టెలు నీ బిడ్డల కొరకు, మా స్నేహితుల కొరకు అడుగుచున్నాం. అవి మాకు అనుగ్రహించి నాయనా మేము ఇతరులకు పంచిపెట్టుటకు కృప చూపమని ఈ మనవలన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్.